అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర పాన్ ఇండియా స్థాయిలో సోషియో ఫ్యాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు బింబిసారా ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తూ ఉండగా కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష దాదాపు 18 ఏళ్ల తర్వాత చిరంజీవితో కలిసి ఇందులో నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం 2 పాటలు క్లైమాక్స్ షూట్ మిగిలి ఉన్నట్లు తెలిపింది. ఈ సినిమాను 2025 సంక్రాంతి కానుకగా తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టనుంది చిత్ర బృందం. అయితే తాజాగా ఈ సినిమా టీజర్ కు సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా టీజర్ ను మెగాస్టార్ బర్త్డే కానుకగా ఆగస్టు 22న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్ కు ఇంతకంటే పెద్ద గిఫ్ట్ లేదని చెప్పవచ్చు. కాగా దీనిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వవలసి ఉంది. రామ్ చరణ్ ఇటీవలే గేమ్ చేంజర్ షూటింగ్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 3 ఏళ్లు దాటింది ఈ సినిమా ప్రకటించి. ఈ సంవత్సరంలోపు ఎలాగైనా శంకర్ గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ చేస్తారని అభిమానులు భావిస్తున్నారు. అయితే గేమ్ చేంజర్ రిలీజ్ కి ముందే తన నెక్స్ట్ సినిమా మొదలు పెట్టబోతున్నాడు చరణ్. గేమ్ చేంజర్ సినిమా తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో RC16 సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ సినిమా మ్యూజిక్ వర్క్ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందని సంగీత దర్శకుడు AR రెహమాన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సినిమా రూరల్ బ్యాక్ డ్రాప్ లో మల్ల యుద్ధం కథతో ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ మొదటి వారం నుంచి మొదలవుతుందని సమాచారం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయిందని తెలుస్తుంది. అలాగే రామ్ చరణ్ RC16 సినిమా కోసం గడ్డం మీసం పెంచుతున్నాడని టాక్. చరణ్ పెంచే గడ్డం మీసం కరెక్ట్ గా అనుకున్న లుక్ వస్తే బుచ్చిబాబు సెప్టెంబర్ నుంచే షూటింగ్ మొదలు పెడతాడని సమాచారం. ప్రస్తుతం చరణ్ భార్యతో కలిసి వెకేషన్ కు వెళ్లాడు. ఈ జూలై 26న పురుషోత్తముడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్ ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఆ చిత్ర కథానాయక హాసిని రామ్ భీమన ప్రవీణ్ మన సంతోషం కోసం ఎక్స్క్లూజివ్గా చేస్తున్న ఇంటర్వ్యూ ఇది. నమస్కారం అండి ప్రవీణ్ గారు. నమస్కారం రామ్ భీమన్ గారు. నమస్కారం. భీముడు పవర్ మీకు బాగా వినిపిస్తుంది. నమస్కారం సురేష్ గారు. సంతోషం సురేష్ గారు. నమస్కారం సార్. దీనివల్ల మేము సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ ఇంటర్వ్యూ కూడా సంతోషంగా సాగాలని కోరుకుంటున్నాం. కాంట్రవర్సీ అడుగుతారనా? హీరోయిన్కి ఏమవుతుంది సినిమాలో? అలా మిమ్మల్ని చూస్తుంటే నాయన మాట్లాడుతుంటే మీతోటి నాకు లావణ్య త్రిపాఠి బాగా గుర్తొస్తుంది. హీరోలకు ఫ్రెండ్గాను ఎక్కువగా చేస్తూ ఉన్నావు. నువ్వు హీరో అయ్యేది ఇప్పుడు అమ్మాయి అందాల రాణి, అబ్బాయి కోదండ పాని. శ్రీరాములాగా
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం మిస్టర్ బచ్చన్ నామ్తో సునా హోగా అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి టైటిల్ పోస్టర్తో పాటు షో రీల్ విడుదల చేయగా రవితేజ తన ఫేవరెట్ లెజెండర్ యాక్టర్ అమితాబ్ ఫోజ్లో కనిపిస్తూ మూవీ లవర్స్ని ఇంప్రెస్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీని తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా ఇండిపెండెన్స్ కానుకగా ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఎక్స్ వేదికగా ప్రకటించింది. అయితే ఇప్పటికే ఈ డేట్లో రామ్ పోతినేని పూరి కాంబోలో వస్తున్న డబుల్ స్మార్ట్తో పాటు తమిళం నుంచి విక్రమ్ పార్ రంజిత్ కాంబోలో వస్తున్న తంగలాన్ విడుదల కానుంది. దీంతో మిస్టర్ బచ్చన్ కూడా ఆగస్టు 15న వస్తూ ఉండటంతో బిగ్ క్లాష్ అవ్వనుంది. మిరపకాయ సినిమా తర్వాత రవితేజ హరీష్ శంకర్ కాంబోలో ఈ సినిమా వస్తూ ఉండటంతో మూవీపై భారీ అంచనాలున్నాయి. బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ సందడి మళ్లీ షురూ కానుంది. ఇప్పటికే 7 సీజన్లను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న ఈ సెలబ్రిటీ గేమ్ షో తర్వాతి సీజన్ను ప్రారంభించేందుకు స్టార్మా రెడీ అవుతుంది. కొన్ని రోజుల నుంచి సీజన్ 8కి సంబంధించి త్వరలో స్టార్ట్ కానున్నట్లు కంటెస్టెంట్ లిస్ట్ ఇవే అంటూ సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తుంది. అయితే ఈ వార్తలకు చెక్ పెడుతూ తాజాగా బిగ్ బాస్ సీజన్ 8 గురించి అప్డేట్ ఇచ్చాడు నాగార్జున. తాజాగా సీజన్ 8కి సంబంధించిన అనౌన్స్మెంట్ టీజర్తో పాటు కొత్త లోగోను లాంచ్ చేశాడు. ఎంటర్టైన్మెంట్ తీసుకొచ్చేందుకు మేము రెడీ, అంతులేని వినోదాన్ని ఆనందించేందుకు మీరు రెడీయా అంటూ కొత్త లోగోను షేర్ చేశాడు నాగార్జున. ఇక ఈ లోగో చూస్తే లోగోలో అష్టదిగ్బంధనంను గుర్తు చేస్తూ ఈ లోగోను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ తాజాగా ఒక పాడ్కాస్ట్లో పాల్గొన్నారు. ఇందులో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా చీటర్ అనే ట్యాగ్ రావడంపై మాట్లాడారు. గతంలో నేను 2 స్టార్ హీరోయిన్స్తో డేటింగ్ చేశా, చివరికి అదే నా గుర్తింపుగా మారింది. కాజినోవా, చీటర్ అనే ట్యాగ్స్ వచ్చాయి. నా జీవితంలో చాలా భాగం మోసగాడు అనే లేబుల్తో జీవించా. నిజం చెప్పాలంటే ఇప్పటికీ కొంతమంది నాకు ఆ ట్యాగ్ ఆపాదిస్తున్నారు అని రణబీర్ తెలిపారు. అనంతరం ఆయన తన కుమార్తె రాహా, తండ్రి రిషి కపూర్ గురించి మాట్లాడారు. మా నాన్నకు కోపం ఎక్కువ, కానీ మంచి వ్యక్తి. చిన్నతనంలో ఆయనతో మాట్లాడాలంటే భయపడేవాడిని. ఆయన కళ్ళల్లోకి కూడా చూసేవాడిని కాదు. ఆయన మరణం మా జీవితాల్లో తీరని లోటు మిగిల్చింది. ఇక రాహా గురించి చెప్పాలంటే తన రాక తమ జీవితాల్లో ఆనందం నింపింది. తనే మా ప్రపంచమని పేర్కొన్నారు. యానిమల్తో గత ఏడాది విజయాన్ని అందుకున్నారు రణబీర్. ఇందులో ఆయన రన్ విజయ్ సింగ్గా కనిపించారు. ప్రస్తుతం రామాయణ ప్రాజెక్టు కోసం వర్క్ చేస్తున్నారు. నితీష్ తివారీ దర్శకత్వంలో ఇది రూపుదిద్దుకుంటుంది. రణబీర్కు జోడీగా సాయి పల్లవి కనిపించనున్నారు. తన తల్లి సరోజ్ సూద్ జయంతి సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు బాలీవుడ్ నటుడు సోనూ సూద్. ఆమెను తలుచుకుని ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. హ్యాపీ బర్త్డే అమ్మా, నువ్వు లేని ఈ ప్రపంచం అందంగా లేదు. నువ్వు నేర్పించిన సూత్రాలు, నైతిక విలువలతో జీవితాన్ని కొనసాగిస్తున్నా. ఒక్కసారి నిన్ను ప్రేమగా హత్తుకుని ఎంతగా మిస్ అవుతున్నానో చెప్పాలని ఉంది. నువ్వు చూపించిన మార్గంలో ఎప్పటికీ నడుస్తూనే ఉంటా. లవ్ యూ సో మచ్ అని రాసుకొచ్చారు. కరోనా సమయంలో వేల మందికి సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు సోనూ సూద్. ఆ తర్వాత సాయం కావాలని కోరిన వారికి చేయూతనందించారు. ఈ క్రమంలోనే సూద్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తన తల్లి సరోజ్ సూద్ పేరుతో స్కాలర్షిప్లు అందించేందుకు 2022లో శ్రీకారం చుట్టారు. అర్హులైన విద్యార్థులకు స్కాలర్షిప్ల ద్వారా నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత తన జీవితం ఎలా మారిందో తెలియజేశారు ఆయన ప్రేయసి నటి రియా చక్రవర్తి. తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పారు. నిజానిజాలు తెలియక చాలా మంది తనపై విమర్శల వర్షం కురిపించారన్నారు. యాక్టింగ్కు దూరమయ్యానని తెలిపారు. ప్రస్తుతం నేనేం చేస్తున్నాను, నా జీవనాధారం ఏంటి అని పలువురు అడుగుతున్నారు. కొంతకాలంగా సినిమాలో నటించడం లేదు, మోటివేషనల్ స్పీకర్గా మారా, తద్వారా డబ్బులు సంపాదిస్తున్నా. ఇది నా జీవితంలో చాప్టర్ 2 అనే చెప్పాలి. గతంలో నా లైఫ్లో ఏం జరిగిందో, నేను ఎదుర్కొన్న సవాళ్లు, అనుభవించిన బాధ నాకు మాత్రమే తెలుసు. ఎదుటివారు ఎన్నో ఊహించుకున్నారు, అన్నీ తమకే తెలుసననుకున్నారు, విమర్శలు చేశారు. కొంతమంది నేను చేతబడి చేశానన్నారు. ఎదుటి వాళ్లకు నచ్చినా నచ్చకపోయినా నాకు నేను నిజాయితీగా ఉన్నాను, ధైర్యంగా ముందుకు సాగుతున్నాను అని రియా చక్రవర్తి తెలిపారు. తన రిలేషన్షిప్ స్టేటస్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్ నటుడు సుస్మితా సేన్. కొన్నేళ్ల నుంచి తాను సింగిల్గానే ఉన్నానని చెప్పారు. ప్రేమ, పెళ్లిపై ప్రస్తుతానికి ఆసక్తి లేదన్నారు. ప్రస్తుతానికి నా జీవితంలో ఎవరూ లేరు, నేను ఎవరితోనూ రిలేషన్లో లేను. దాదాపు 3 ఏళ్ల నుంచి సింగిల్గానే ఉన్నా. ఇప్పట్లో మళ్ళీ రిలేషన్షిప్లోకి వెళ్లాలని అనుకోవడం లేదు. గతంలో 5 ఏళ్ల పాటు ఒకరితో ప్రేమలో ఉన్నా. ఈ వయసులో హార్ట్ బ్రేక్స్ తీసుకోవాలనుకోవడం లేదు, అందుకే ప్రేమకు దూరంగా ఉన్నా. బ్రేక్ తీసుకోవడం ఆనందంగా ఉంది. పర్సనల్ కేర్, స్నేహితులు, కుటుంబ సభ్యులతో సంతోషంగా టైం స్పెండ్ చేస్తున్నా అని సుస్మిత చెప్పారు. 2015 నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ నటి గత కొంతకాలంగా వెబ్ సిరీస్లతో అలరిస్తున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ సిరీస్ తాలి
ట్రాన్స్జెండర్ మానవ హక్కుల కార్యకర్త శ్రీగౌరి సావంత్ జీవితం ఆధారంగా ఇది తెరకెక్కింది. రవి జాదవ్ దర్శకత్వం వహించారు. దేశంలో ట్రాన్స్జెండర్ల గుర్తింపు కోసం శ్రీగౌరి చేసిన పోరాటాలు, ప్రయత్నాల నేపథ్యంలో దీన్ని రూపొందించారు. మోడల్ రోహ్మాన్తో ఆమె కొన్నేళ్లు ప్రేమలో ఉన్నారు. అనుకోని కారణాలతో ఆ బంధానికి స్వస్తి పలికారు. ఆ తర్వాత సుస్మితతో తాను డేటింగ్లో ఉన్నానంటూ ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ 2022లో ప్రకటించారు. నటి టబు ఔరోమే కహా దమ్ థా చిత్రంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సందర్భంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే యాంకర్ 2002లో వచ్చిన సాథియా తర్వాత మీరెందుకు మళ్ళీ షారూఖ్ ఖాన్తో కలిసి నటించలేదు అని అడగ్గా ఆమె స్పందించారు. నేను నిర్మాతనో, డైరెక్టరో, స్క్రిప్ట్ రైటరో కాదు. షారూఖ్తో ఏ హీరోయిన్ నటించాలనేది నేనెలా చెప్పగలను? ఆయనతో కలిసి నటించేలా ఏదైనా సినిమా అవకాశం వస్తే అంగీకరించాలా, తిరస్కరించాలా అనేది మాత్రమే నా చేతుల్లో ఉంది. అలా వచ్చిన వాటిలో ఏ ప్రాజెక్టులు రిజెక్ట్ చేశానో నాకు తెలుసు. నాలాగే ఆయన కూడా కొన్ని ఛాన్స్లకు నో చెప్పి ఉండొచ్చు. ఏదేమైనా షారుఖ్తో కలిసి నటించాలని చాలామంది ప్రేక్షకులు కోరుకోవడం ఆనందంగా ఉంది అని అన్నారు. షారుఖ్, టబు హీరోయిన్లుగా పూర్తి స్థాయిలో నటించకపోయినా ఆ జోడీకి మంచి క్రేజ్ దక్కడం గమనార్హం. వివేక్ ఒబెరాయ్, రాణి ముఖర్జీ జంటగా షాద్ అలీ తెరకెక్కించిన రొమాంటిక్ డ్రామా మూవీ సాథియా. అందులో షారుఖ్, టబు అతిథి పాత్రలు పోషించారు. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సరికొత్త చిత్రం రఘుతాత. సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఆడియో విడుదల కార్యక్రమంలో రఘుతాతపై కీర్తి సురేష్ మాట్లాడారు. రఘుతాత విభిన్నమైన కథతో తెరకెక్కించాం. ఒక మహిళ ఎదుర్కొనే సవాళ్ల గురించి ఇందులో చూపించాం. మంచి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాం. సినిమా చూస్తే తప్పకుండా ఈ విషయం మీకు అర్థమవుతుంది. రాజకీయపరమైన వివాదాలు ఏమీ లేవు. ఇది పూర్తిగా కామెడీ మూవీ అని చెప్పారు. ఇందులో పాటలు తనకెంతో నచ్చాయని, ఈ సినిమా ఆడియో విడుదల కోసం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారని కీర్తి సురేష్ తెలిపారు. ప్రేక్షకులు తప్పకుండా ఈ పాటలకు కనెక్ట్ అవుతారన్నారు. ఇప్పటి వరకు ఒకే ఒక్కసారి తన హృదయం ముక్కలైందని నటి జాన్వీ కపూర్ అన్నారు. నాకు ఎవరి వల్ల అయితే హార్ట్ బ్రేక్ అయిందో అతడే మళ్ళీ పరిస్థితులను చక్కదిద్దాడని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. పీరియడ్స్ సమయంలో నాకు మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండేవి. ఆ ప్రభావం నా బాయ్ ఫ్రెండ్ మీద పడేది. కోపం, అసహనం ఇలా వివిధ ఎమోషన్స్ కారణంగా ప్రతి నెల అతడికి బ్రేకప్ చెప్పేదాన్ని. 2 రోజులు గడిచిన తర్వాత ఏడ్చుకుంటూ వెళ్ళి సారీ చెప్పేదాన్ని. మొదట్లో బ్రేకప్ అనగానే షాక్ అయ్యాడు. రాను రాను నా పరిస్థితి అర్థమైంది. ఆ సమయంలో నేనేమన్నా పెద్దగా పట్టించుకునేవాడు కాదు. నేను ఎందుకలా ప్రవర్తిస్తున్నాను అని చాలాసార్లు ఆలోచించానని తెలిపారు. అనంతరం తన పెళ్లి గురించి మాట్లాడుతూ మా కుటుంబానికి తిరుమల అంటే ఎంతో ఇష్టం. వీలు కుదిరినప్పుడల్లా స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళి వస్తూ ఉంటాం. భవిష్యత్తులో నేను అక్కడే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పారు. ఇటీవలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్. గోదావరి బ్యాక్డ్రాప్లో యాక్షన్ జానర్లో వచ్చిన ఈ చిత్రం విశ్వక్ సేన్కు మంచి మార్కులు తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమా అనంతరం విశ్వక్ మెకానిక్ రాకీ అనే సినిమాలు చేస్తున్నాడు. రవితేజ ముల్లపూడి డెబ్యూ దర్శకత్వంలో VS10 ప్రాజెక్టుగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే మరో హీరోయిన్ కూడా ఈ సినిమాలో నటించబోతుంది. కోలీవుడ్ కథానాయిక శ్రద్ధా శ్రీనాథ్ ఇందులో కథానాయికగా నటిస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. పులివెందుల మహేష్ హీరో మరియు దర్శకుడిగా, సావిత్రి కృష్ణ హీరోయిన్గా, నైనిషా క్రియేషన్స్ మరియు క్రౌడ్ ఫండింగ్ సంయుక్తంగా నైనిషా, రాహుల్ త్రిశూల్ నిర్మాతలుగా నిర్మిస్తున్న సినిమా స్కూల్ లైఫ్. క్రౌడ్ ఫండింగ్ ద్వారా పులివెందుల మహేష్ ఎంతో కష్టపడి తానే హీరో మరియు దర్శకుడిగా చేస్తున్న సినిమా. ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హీరో కిరణ్ భవరం, దర్శకుడు వి సముద్ర గారు విచ్చేసి టీంని సపోర్ట్ చేసి అభినందనలు తెలియజేశారు. అమ్మాయిలు పురుషాధిక్య ప్రపంచంలో రాణించడం కష్టం. అయితే కొందరు మాత్రం అలాంటి కష్ట నష్టాల కూర్చి తనదైన ముద్రను వేస్తూ ఉంటారు. అలాంటి అరుదైన అమ్మాయే బృంద. పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐగా చేరిన బృంద సమస్యలను ఛేదించడానికి ప్రయత్నిస్తుంది. అయితే అవి గిట్టని పై అధికారులు ఆమెను సూటిపోటి మాటలతో బాధ పెడుతూ ఉంటారు. అనుకోకుండా ఓ కేసు విషయంలో ఆమెను సస్పెండ్ కూడా చేస్తారు. అసలు బృందను డ్యూటీ నుంచి ఎందుకు సస్పెండ్ చేశారు, ఆమెకు ఎదురైన సవాళ్ళేంటి అనే విషయం తెలియాలంటే బృంద అనే తెలుగు వెబ్ సిరీస్ చూడాల్సిందే. సౌత్ క్వీన్గా అందరూ అభిమానంతో పిలుచుకునే స్టార్ హీరోయిన్ త్రిష మొట్టమొదటిసారి OTT రంగంలోకి అడుగుపెట్టారు. అది కూడా తెలుగు వెబ్ సిరీస్ కావడం విశేషం. సోనీ లీవ్లో ఆగస్టు 2న బృంద వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగులో రూపొందిన ఈ సిరీస్ తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, హిందీ భాషల్లోనూ ఆకట్టుకోనుంది. ఈ సందర్భంగా ఆదివారం బృంద సిరీస్ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.
టీసీఏ నిర్వహిస్తున్న సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ 1 ఫిబ్రవరిలో నిర్వహించారు. అతిపెద్ద సక్సెస్ అవడంతో ఇప్పుడు సీజన్ 2ని నవంబర్లో నిర్వహిస్తున్నారు. ది రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మెల్బోర్న్స్కి చారిటీ కోసం తెలుగు సినీ సెలబ్రిటీస్ ఈ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు. ఈ సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ 2కి సంబంధించిన సాఫ్ట్ పోస్టర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ పోస్టర్ లాంచ్ కార్యక్రమంలో ఆర్గనైజర్ సాయి, తెలుగు సినీ హీరోలు శ్రీకాంత్, తరుణ్, అశ్విన్ బాబు, సుశాంత్, ఆది సాయి కుమార్, సామ్రాట్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, ఆర్టిస్ట్ భూపాల్, ఓంకార్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ గారు మాట్లాడుతూ టీసీఏ 2006లో స్థాపించారు. చాలా దేశాల్లో క్రికెట్ మ్యాచ్లు జరిగాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో సీజన్ 1 ఆడాము. ఒకే సంవత్సరంలో 2 సీజన్లు నిర్వహించడం అనేది అంత ఈజీ కాదు. సీజన్ 1 పెద్ద సక్సెస్ అవ్వడం వల్ల నవంబర్లో సీజన్ 2 నిర్వహిస్తున్నారు. ఆర్గనైజర్ సాయి ఒక చారిటీ కోసం ఈ క్రికెట్ కార్నివల్ ని నిర్వహిస్తున్నారు. ఆయనకు సినిమా అనుభవం కూడా ఉంది. ఇంతమంది సెలబ్రిటీస్ ని తీసుకెళ్లి ఆస్ట్రేలియాలో పెద్ద క్రికెట్ మ్యాచ్ ఆడించడం అంత ఈజీ కాదు. అలాంటిది సీజన్ 2 నిర్వహిస్తున్నారు. ఈ నవంబర్ 15-16న జరిగే ఈ ఈవెంట్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అని అన్నారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంట్రోని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు నుంచి అప్డేట్ చేసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.